డూస్ అండ్ నాట్స్ అంటే ఏం తినచ్చు, అసలు డైట్లో ఏం తినచ్చు ఏం తినకూడదు అంటే మన మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటే డెఫినెట్లీ ఒక లైఫ్ స్టైల్, ఒక డైట్కి సంబంధించిన లైఫ్ స్టైల్ కనుక పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే అది 100% మనం దాన్ని రాకుండా అరికట్టచ్చు. సో అలాంటిది ఏం డైట్ ఫాలో అయితే బెటర్ అంటారు, ఏం తినచ్చు ఏం తినకూడదు? అంటే ఈ మధ్య చాలా చాలా ఛానల్స్లో వచ్చింది. డిఫరెంట్ డైట్స్ వచ్చాయి. ఫస్ట్ కీటో డైట్ అన్నారు, తర్వాత ఆర్కే అదే ఏపీ వాళ్ళు ఒకళ్ళు డైట్ అన్నారు, కోకోనట్ ఆయిల్ డైట్ అన్నారు. సో డిఫరెంట్ డైట్స్ ఉన్నాయి, కానీ ఏది క్లియర్గా ఏ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ కానీ ఆర్ఎస్ఎస్డిఏ కానీ ఇండియన్ స్టడీస్ కానీ ఎక్కడ వాటి మీద యూజ్ ఉన్నట్టు చూపెట్టలేదు. ఏంటంటే దీనిలో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి సైకలాజికల్ ఆస్పెక్ట్, ఒక నిజంగా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్. సో ఏంటంటే కొంతమంది మేబీ ఒకళ్ళకి డైట్తో ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, ఇంకో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు. సో డిఫరెంట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. అందుకే డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది గంపగుత్త ట్రీట్మెంట్ కాదు, బ్లాంకెట్ ట్రీట్మెంట్ కాదు. సో ఈ ఎవ్రీ పేషెంట్ హ్యాస్ టు బి సెగ్రిగేటెడ్. సో ఆయన వెయిట్ బట్టి, ప్రస్తుతం బిఎంఐ వెయిట్ బట్టి, ఆయన లైఫ్ స్టైల్ బట్టి, ఆయన చేసే వర్క్ బట్టి ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వస్తాయి మనకు ప్లేలో. సో ఇన్ జనరల్ ఏంటంటే కీటో డైట్ అనేది కొంచెం బెటర్ ఉండే అన్నారు, కానీ ఆఫ్టర్ 3 to 6 months దాని ఎఫికసీ తగ్గుతుంది. సో అది అవుట్ ఆఫ్ ఆల్రెడీ కీటో డైట్ వచ్చే రెస్టారెంట్స్ వచ్చినాయి ఆల్రెడీ, మళ్ళీ అవి కూడా ఇప్పుడు డల్గా నడుస్తున్నాయి, ఆల్మోస్ట్ క్లోజ్ అయినాయి కొన్ని. సో ఫ్యూచర్లో మళ్ళీ కిడ్నీ పైన ప్రాబ్లమ్, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ సడన్గా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ సడన్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి మళ్ళీ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకొకటి కోకోనట్ ఆయిల్ డైట్ అనేది కూడా, కోకోనట్ ఆయిల్ ఆబ్వియస్లీ కొన్ని రకమైన సాచురేటెడ్ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఇట్లాంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కానీ తప్పకుండా ఇప్పుడు మన ముందు నుంచి వచ్చిన వంటలు కానీ ఇప్పుడు అన్ని మిరియాలు, జీలకర్ర ఏది వేసినా కానీ దే హ్యావ్ దేర్ ఓన్ హెల్త్ బెనిఫిట్స్. దట్స్ ద రీజన్ దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండియన్ ఫుడ్స్ బేసికలీ. సో ఆబ్వియస్లీ కోకోనట్ ఆయిల్తో డెఫినెట్గా యూజ్ ఉంటుంది, కానీ అదే డైట్ లాగా తీసుకోవడం అనేది నాట్ రికమెండెడ్. ఇది నాట్ అప్రూవ్డ్ బై ఎనీవన్. ఈవెన్ దట్ డైట్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్. మెనీ ఆఫ్ దెమ్ కంట్రోల్ బాగా ఉంది అన్నారు 3 months 6 months, మళ్ళీ ఆల్మోస్ట్ 10 months వరకు వచ్చాక చాలామంది దే కుడెంట్ ఫాలో ఆర్ దే హ్యాడ్ ఈవెన్ ఆఫ్టర్ ఫాలోయింగ్ దే హ్యాడ్ ప్రాబ్లమ్స్. సో అందుకోసము బెటర్ నాట్ టు గో విత్ ద సమ్ అదర్ వాట్ యూ సే సమ్ రిస్కీ డైట్స్ విచ్ దే సే దే డూ వర్క్ వెల్. సో ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం రెగ్యులర్గా తీసుకున్న డైట్లో కొంచెం తక్కువ తినడం కానీ, ఏంటంటే అదే మీల్స్ని బ్రేక్ చేసుకొని తినాలి. సో స్మాల్ సర్వింగ్స్ ఫ్రీక్వెంట్ అన్నట్టు తీసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ తినకుండా, ఇప్పుడు లంచ్ హెవీ చేయకుండా లంచ్ కొంచెం లైట్ తీసుకొని, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లో ఏమైనా బిస్కెట్స్లో యాడ్ చేసుకునే బెటర్. కానీ చాలామంది బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ లైఫ్ స్టైల్ చాలామంది అవాయిడ్ చేస్తారు బేసికలీ. సో తప్పకుండా డైట్ అండ్ లైఫ్ స్టైల్తోనే HbA1c అనేది కూడా 1% దాకా తగ్గుతుందని స్టడీస్ చూపెట్టినాయి. కానీ ఆబ్వియస్లీ ఎవరి డ్యూటీస్లో వాళ్ళు బిజీగా ఉన్నంత వల్ల అందరికీ ఫీజిబుల్ అవ్వదు అలా ఫాలో అవ్వడం. సో అందుకోసమే మెడికల్ మేనేజ్మెంట్ వచ్చింది. మెడికల్ మేనేజ్మెంట్ ఫస్ట్ లైన్ ట్యాబ్లెట్ మనం మెట్ఫార్మిన్ అలా పెట్టుకుంటాము. సో దాంతో ఏంటంటే వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. అది డైరెక్ట్ షుగర్స్ని తగ్గించదు, అది జస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. ప్రేక్షకులు ఇదంతా మైండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే షుగర్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే షుగర్స్ ఒకటేసారి డౌన్ అవుతాయనో, లేకపోతే ఒకసారి వాడితే లైఫ్ లాంగ్ వాడాలనో అని ఉంటాయి. కానీ ఒకవేళ అది ఫాలో అయ్యి షుగర్ కంట్రోల్ చేసుకోకపోతే ఇట్లా మల్టిపుల్ కాంప్లికేషన్స్ వచ్చి ప్రతి స్పెషలిస్ట్ దగ్గరికి సపరేట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో అది ఇంకా ఎక్కువ భారం అవుతుంది ఎకనామిక్గా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.